కొత్తకోట మండలంలోని శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్లో వనపర్తి తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ గ్రేడ్ టెస్ట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి మరియు కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించిన 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనాపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ పి ప్రశాంత్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, కొత్తకోట మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి మరియు కౌన్సిలర్లు ఎన్జే పోజేష్, జి మురళీ యాదవ్, మంజుల రామకృష్ణ యాదవ్, జి అఖిల, డాక్టర్ సుభాష్, సత్యం సాగర్, చంద్రకాంత్, రామ్మోహన్ రెడ్డి, సంజీవ్, ఎన్ అయ్యన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బి వెంకటేశ్వర్లు, పెండం శంకర్ యాదవ్ హాజరయ్యారు. ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన ఏటోవార్డ్ కౌన్సిలర్ చంద్రకాంత్ అయ్య గారికి స్వాగతం సుస్వాగతం వేదికగా కోరుతున్నాను. క్లాప్స్ కొట్టాలి. అయ్య గారికి స్వాగతం సుస్వాగతం. మాస్టర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ సభాధ్యక్షుడు మరి పెంటన్న, మాజీ వార్డు మెంబరు, మా సోదరుడు, మరి అదేవిధంగా బ్లాక్ బెల్ట్ అధికారుల గర్వంగా మేము మా మీటింగ్లలో కూడా తెచ్చుకుంటున్నాం. మరి సభాధ్యక్షుడు పెంటన్న గారికి, మరి అదేవిధంగా తిరుమూర్తి దేవస్థానం పాలక మండలి డైరెక్టరు, శిశుమందిర్ పాఠశాల పూర్వపు ప్రధానాచార్యులు అయినటువంటి బాలం వెంకటేశ్వర్లు అయ్య గారికి, మరి అదేవిధంగా కౌన్సిలర్లు సంజీవ్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, మురళి గారికి, అయ్యన్న గారికి, మరి అదేవిధంగా చంద్రకాంత్ గారికి, సుభాష్ గారికి, సత్యం సాగర్ గారికి, రామకృష్ణ గారికి పేర్లు ఉంటాయి కరాటేలో. మేమంతా ఒకటే కరాటే అనుకుంటాం. అంటే ఆత్మరక్షణ కొరకు ఇక మా కరాటే అంటే బ్రూస్ లీ తెలుసు, కరాటే అంటేనే మార్షల్ ఆర్ట్స్ అంటేనే బ్రూస్ లీ తెలుసు, జాకీ చాన్ తెలుసు. ఆయన తర్వాత
ఇంకా టైకోండో అంటే నాకు ఒక రకమైనటువంటి అనుబంధం. ఎందుకు మీ మాస్టర్ ప్రభాకర్తో నాకు చాలా అనుబంధం, ఆత్మీయత. ఇక ఇంతకుముందు చెప్పిన కరాటే అంటే మనకు పొట్టకొట్టలో పరిచయం చేసినటువంటి వ్యక్తి నారాయణ గారు. నారాయణ గారు ప్రస్తుతం మన మధ్యలో లేదు, ఈ లోకంలో లేదు. అయినప్పటికీ చాలా పౌరులు మంచివాడు. ఈ కరాటే వాళ్ళను వీళ్ళందరినీ కూడా ఎందుకు మనం అభినందించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలి అని అంటే ఆత్మనిర్భరం ఉంటుంది, నిగ్రహ శక్తి ఉంటుంది. మేము ఇంతకుముందు కూడా మన గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ సంబంధించిన కూడా చెప్పిన సార్ ఒకటే మీ పరిస్థితి ఎక్కడన్నా పరిశీలించండి. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ వల్ల ఎవరైనా ఒకరు ఇబ్బంది పెట్టిండ్రు, కరాటే మాస్టర్లు కరాటే నేర్చుకున్నారు, ఒకరి మీద దౌర్జన్యం చేసిండ్రు, ఇబ్బంది చేశారు, ఒక్క కేసు ఏదైనా ఉండేవో చూపించండి అని చెప్పినాం. 10 నగలు కొట్టి 20 నగలు కొట్టే శక్తి కూడా ఈ కరాటే వాళ్ళు ఆత్మనిర్భరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకరి మీద దాడి చేయడానికి కానీ నేర్చుకున్నది ఒకరిని రక్షించడానికి, లేదా అవసరం వచ్చినప్పుడు ఇద్దరు దాడి చేస్తే మనల్ని మనం అంటే మిమ్మల్ని మీరు ఆత్మరక్షణతోటి అందరూ చూడండి సౌఖ్యంగానే ఉంటారు. వాళ్ళు ఈ కరాటేతో సంబంధం లేని వాళ్ళను ఒక్కొక్క దెబ్బతో ఇద్దరు కొట్టగలుగుతారు, ఎవరితో కనపడదు. వాళ్ళు కరాటేలో ఉన్న గొప్పతనం ఏంటంటే శక్తి సామర్థ్యాలు ఆత్మస్థైర్యం ఉన్నా ఏమాత్రం లోకజ్ఞానం లేని వేరే అలవాటు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు ఎవరు కరాటే ఏం తెలియదు. వీడు పెంటన మామూలు డ్రెస్ వచ్చినప్పుడు, నరేందర్ సాగర్ మామూలు డ్రెస్ వచ్చినప్పుడు మా మాధవ్ పోలీస్ స్టేషన్ పోతుంటే సివిల్ డ్రెస్లో ఉంటుంటే కూడా పోలీస్ స్టేషన్ ఏదో కాంప్లైంట్ చేయనికలో లేకపోతే అడవనికలో పోతున్నట్లనే ఉంటాడు, కామ్ ఉంటాడు. వీళ్ళ నల్ల చూసి ఒకవేళ తెలంగాణ వీళ్ళతో కనబడితే ఏంటి పరిస్థితి? నిజంగానే వీళ్ళు కొడితే వాళ్ళు బతుకుతారా? చచ్చిపోతారు. కానీ వీళ్ళు కొడతారా? కొట్టరు. దట్ ఈస్ కరాటే మాస్టర్స్ యొక్క క్రెడిట్ అన్నమాట, గొప్పతనం. కాబట్టి మీరు కూడా ఇంత చిన్న వయసు నుంచే మీరు వీళ్ళను కరాటేలో తీర్చిదిద్దుతున్నారు. జీవితం మీద వాళ్ళకి ఈరోజు అవగాహన లేకపోయినా రేపు జీవితంలో ఒక వాళ్ళ స్థాయిలో భయపడకుండా, ఏదైనా సమస్య వస్తే అదిరిపోకుండా, బెదిరిపోకుండా, చంచలమైనటువంటి బుద్ధి లేకుండా స్థిరమైన మనసుతో మంచి భవిష్యత్తు కలిగి జీవించే ఒక అవకాశం ఉన్నటువంటి బాలబాలికలను తయారు చేస్తున్న కరాటే మాస్టర్ టైకోండో మాస్టర్స్ మీ అందరి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. అదేవిధంగా మనం పెంటన్న గారు చెప్పిండ్రు కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది ఈ ట్రైనింగ్ దానికంటే. నేను నరేందర్కు పెంటన్నకు మన టీం చెప్తున్నా ఒక దరఖాస్తు రాసుకొని గౌరవనీయులు మన ఎమ్మెల్యే జిఎం అన్న గారికి ఒక అప్లికేషన్ రాసుకొని దీనికి సంబంధించింది ఏదైనా పెట్టుకొని రాండి. ఇక్కడ వేదిక మీద ఉన్న మనం మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ ఎంబడి ఉంటూ మిమ్మల్ని మద్దతు చేయడానికి మేమంతా ఖచ్చితంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు బెల్టులు సాధించిన మీ అందరి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ తీరుస్తున్నాను. థ్యాంక్ యూ.